ఈ వీడియో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించటం గురించి. దేవుని బలమైన చేతితో ఐగుప్తు నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్ర తీరంలో నిలబడ్డారు. వారి వెనుక ఫరో సైన్యం దగ్గరగా ఉరుములు మోగింది. మోషే, అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? ఇశ్రాయేలీయులు ఏడుస్తూ, మేము ఈజిప్టులో బానిసలుగా బాగా జీవించాము. మోషే ప్రార్థిస్తూ, ప్రభువా, మనం ఏమి చెయ్యాలి? శత్రువు దగ్గరగా ఉన్నాడు, సముద్రం మన మార్గాన్ని అడ్డుకుంటుంది. దేవుని స్వరం లోతైన మరియు శక్తివంతమైనది. నీవు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? ప్రజలను ముందుకు సాగమని చెప్పు. నీ కర్రను పైకెత్తి నీ చెయ్యి సముద్రం మీద చాచి దానిని విభజించు. ఇశ్రాయేల్ ప్రజలు ఎండిన నేలపై దాటి వెళతారు. విశ్వాసంతో నిండిన మోషే సముద్రం మీద తన కర్రను చాపాడు. గాలి తీవ్రంగా వీచింది మరియు నీళ్లు విడిపోవడం ప్రారంభించాయి. సర్వశక్తిమంతుడి శక్తి ద్వారా తెరవండి. ఇశ్రాయేలీయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సముద్రం అది చీలిపోతోంది. ఎండిన నేల మార్గం. ఇశ్రాయేలీయులు వేగంగా దాటుతుండగా కుడి మరియు ఎడమ వైపున నీటి గోడలు నిలిచాయి. కోపంతో కళ్ళు మూసుకున్న ఫరో సైన్యం వారి వెనుక దారిలోకి దూసుకుపోయింది. చివరి ఇశ్రాయేలీయుడు సురక్షితమైన భూమిపైకి అడుగుపెట్టినప్పుడు దేవుడు మళ్లీ మోషేతో మాట్లాడాడు. సముద్రం మీద నీ చెయ్యి చాపు, అప్పుడు నీళ్లు తిరిగి వస్తాయి. నీటి గోడలు తిరిగి కూలిపోయి ఫరో రథాలను మరియు గుర్రపు సైనికులను మింగేశాయి. ఇశ్రాయేలీయులు భయంతో నిలబడ్డారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి బలమైన చేతితో విడిపించాడు. ప్రభువుకు పాడండి, ఎందుకంటే ఆయన అత్యంత ఉన్నతుడు. ఆయన గుర్రాన్ని మరియు రౌతును సముద్రంలోకి విసిరాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ! సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ! సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ!